నాయుడు గారికి వచ్చిన తాజా సర్వేలో రిపోర్ట్ లో 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నెగటివ్ రిపోర్ట్ కు గురయ్యారు? ఎమ్మెల్యేల పనితీరు పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ప్రభుత్వం మీద ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయం ఉండగా ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో కీలక అడుగు వేశారు. తాజాగా వచ్చిన సర్వే రిపోర్టు ఆధారంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలోని దాదాపు 40 మంది ఎమ్మెల్యేలపై నెగటివ్ రిపోర్టులు వచ్చాయట. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి టేబుల్ మీదకు ఒక రహస్య రిపోర్టు వచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరు మీద స్పెషల్ ఏజెన్సీ ద్వారా రూపొందించబడింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అంటే 40 నుంచి 45 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నమాట. ఈ సర్వేలో చూసింది ఏంటంటే ప్రజల అభిప్రాయం, పార్టీ క్యాడర్ సంతృప్తి, అభివృద్ధి పనులు, మెజారిటీ మార్పు, కమ్యూనిటీ వారిగా విశ్లేషణ. స్పష్టంగా ఒక విషయం అర్థమవుతుంది. ప్రభుత్వంపై ప్రజలకి నమ్మకం ఉంది, కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఫెయిల్. ఇప్పటికే 38 నుంచి ఎమ్మెల్యేలతో చంద్రబాబు గారు సమావేశమయ్యారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి మరీ మాట్లాడారు. ఈ మీటింగ్ లో మొదటి 18 నిమిషాలు పాజిటివ్ మాటలు, కానీ చివరి 2 నిమిషాలు మాత్రం సీరియస్ వార్నింగ్. అందులో కొంతమంది 4 నుంచి 5 మంది ఎంటర్ అయిన దగ్గర నుంచే నాన్ స్టాప్ గా మందలింపులు. ఇటీవల జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా ఈ రిపోర్ట్ లో కీలక పాత్ర పోషించింది. 13 మంది ఎమ్మెల్యేలు 1,00,000కు పైగా ఇంటిని టచ్ చేయగా కొంతమంది ఇంకా 50,000 ఇల్లు కూడా చూడలేదు. ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఇది చంద్రబాబు గారిని ఆశ్చర్యపరిచే అంశం. ప్రజల అభిప్రాయాన్ని బేస్ చేసుకొని, కార్యకర్తల ఫీడ్బ్యాక్ చూసుకొని ఒక పాలకుడు ఎంత కఠినంగా వ్యవహరించాలి అన్న దానికి చంద్రబాబు గారు ఓ ఉదాహరణ. ఇది చూసి పనితీరు బాగా లేకపోతే ఎవరైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్, నాయకుల పనితీరు విశ్లేషణలు రియల్ ఫాస్ట్ తెలుసుకోవడానికి డిఆర్ ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేయండి.